సో హెల్లో ఎవరీవన్, వెల్కమ్ టు డే 49 ఆఫ్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ 90 days. అయితే ఈ రోజు వీడియోలో మనం బర్బ్ సూట్లో ప్రాక్సీని యూజ్ చేసి రిక్వెస్ట్ని ఎలా ఇంటర్సెప్ట్ చేయాలో చూసేద్దాం మనండి. ఫస్ట్ అయితే మనకు ఒకవేళ మీరు కాలీ లినక్స్ వాడుతుంటే దాంట్లో బర్బ్ సూట్ అనేది ప్రీ ఇన్స్టాల్డ్ ఉంటుంది. ఒకవేళ మీకు లేకపోతే స్క్రీన్ పైన కనబడుతున్న కమాండ్స్ని యూజ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మనము టెర్మినల్లో బర్బ్ సూట్ అని కొడితే మనకైతే బర్బ్ సూట్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, దీన్ని వదిలేయండి. టెంపరీ ప్రాజెక్ట్ ఇన్ మెమరీ అని ఉంది కదా, దాన్ని కన్ఫర్మ్ చేసుకొని నెక్స్ట్ కొట్టేయండి, స్టార్ట్ బర్బ్ కొట్టేయండి. కొంచెంసేపు లోడ్ అయ్యి బర్బ్ సూట్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, వెనకాల టెర్మినల్లో ఏదో జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో. ఒకవేళ మీరు కానీ టెర్మినల్ని క్లోజ్ చేసేస్తే మనకు బర్బ్ సూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఇక్కడ చూసుకుంటే యూఐలో ఇక్కడ ప్రాక్సీ అని ఉంది కదా, ఈ ప్రాక్సీలోకి వచ్చేస్తే మనకు వాళ్ళే ఒక బ్రౌజర్ అయితే ఇచ్చుంటారు అనమాట. యాక్చువల్గా ఈ బర్బ్ సూట్ని పోర్ట్స్ ఫింగర్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇక్కడ మనకు ఇన్బిల్ట్ ఒక బ్రౌజర్ అయితే ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని వాడుకోవచ్చు, లేకపోతే మన ఫైర్ ఫాక్స్లో నెట్వర్క్ సెట్టింగ్స్ని మార్చుకొని అంటే ప్రాక్సీగా పెట్టుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి డెమోన్స్ట్రేషన్ కోసం ఈ బ్రౌజర్ని వాడుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్ని ఇంటర్సెప్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఇన్స్టాగ్రామ్ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ చేశాను. వీళ్ళు ఇచ్చే ఇన్బిల్ట్ బ్రౌజర్ అనేది కొద్దిగా స్లోగా ఉంటుంది, అందుకనే ఫైర్ ఫాక్స్ వాడుకుంటే కొద్దిగా బెటరు. ఎందుకో టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కదా. ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతున్నారు లాగిన్లో. ఫస్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఇద్దాం. ఏదో 1 2 3 4 5 6 7 ఏదో ఒకటి ఇద్దాం. పాస్వర్డ్ కూడా ఏదో ఒకటి ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇంటర్సెప్ట్ అని ఉంది కదా, ఈ ఇంటర్సెప్ట్ని ఆన్ చేసుకోవాలి. ఇంటర్సెప్ట్ ఆన్ చేసుకున్న తర్వాత మీ బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ లాగిన్ అయితే ఇవ్వండి. మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేసాం, పోస్ట్ చేసాం. అంటే ఒక రిక్వెస్ట్ని పోస్ట్ చేసాం, అంటే పోస్ట్ మెథడ్లోనే ఉంటుంది మన రిక్వెస్ట్ అనేది. మన రిక్వెస్ట్ ఇక్కడ మనం ఇచ్చిన నంబర్ని ఒకసారి ఇక్కడ సెర్చ్లో మ్యాచ్ చేయడం కోసం ట్రై చేద్దాం. ఒక్కొక్క దాన్ని ఫార్వర్డ్ చేసుకుంటా పోదాం. ఇక్కడ చూడండి, మనకు ఒక మ్యాచ్ అయితే దొరికింది. అంటే మన రిక్వెస్ట్ అనేది ఇదేనమాట. ఇప్పుడు ఇక్కడ మనం మన రిక్వెస్ట్ని ఎలా ఇంటర్సెప్ట్ చేయాలో చూసేసాము. ఇట్లా మనం ఒక్కొక్క రిక్వెస్ట్ని చూసుకుంటా పంపించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం రెస్పాన్స్ ఇక్కడే చూసుకోవాలన్నా చూసుకోవచ్చు, లేదు దీన్ని రిపీటర్కి పంపించుకోవాలంటే రిపీటర్కి సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు రిపీటర్ అని కనబడుతుంది కదా, ఈ రిపీటర్ ఓపెన్ చేస్తే మనకు మన రిక్వెస్ట్ అయితే కనబడుతుంది. ఇక్కడ మనం మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ని అయితే ఫార్వర్డ్ చేయొచ్చు. ఇక్కడ ఒకసారి పంపిస్తాం. ఇక్కడ చూస్తే మనకు రెస్పాన్స్ అయితే కనబడుతుంది, సర్వర్ నుంచి వచ్చే రెస్పాన్స్. ఇది మనం పంపించే రిక్వెస్ట్. ఇట్లా మనకు ఏదైనా లాగిన్స్ వాటిల్లో మనకు ఏదైనా బ్రూట్ ఫోర్స్ చేయాలి అనుకుంటే దీన్ని మళ్ళీ ఫర్దర్గా ఇంట్రూడర్కి అయితే పంపించుకోవచ్చు. ఇంట్రూడర్ గురించి డీటెయిల్గా ఇంకో వీడియోలో చూసేద్దాము. ఇక్కడ చూసుకుంటే మన లాగిన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక టోకన్ రూపంలో ఉన్నాయి, JWT టోకన్ రూపంలో. మనం నంబర్ ఏం కొట్టాం, 1 2 3 4 5 కదా, ఇక్కడ కనబడుతుంది చూడండి మన నంబర్ అనేది. అంటే ఒక టోకన్ లోపల దీన్ని ఎన్క్రిప్ట్ చేసి పెట్టేశారు. ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చేస్తున్నారు. కానీ చాలా కేసెస్లో మనకు డైరెక్ట్గానే మన నంబరు ఇవన్నీ డీటెయిల్స్ అయితే కనబడి ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటాయి. అక్కడ ఆ ప్లేస్లో మనం బ్రూట్ ఫోర్స్ చేసుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంటర్వ్యూ గురించి చూసి అంతాం. బై బై.